ఇటీవల కాలంలో బస్సు ప్రమాదాలు ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఎక్కడికక్కడ బస్సులు అగ్ని ప్రమాదాలకు గురవ్వడం, ప్రయాణికులు క్షణాల్లో ప్రాణాలను కోల్పోవడం వంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఎన్టీఆర్ జిల్లాలో జరిగిన మరో బస్సు ప్రమాదం కలకలం రేపింది. ప్రయాణికులు నిశ్చింతగా గమ్యస్థానానికి వెళ్తున్న సమయంలో అనుకోకుండా బస్సులో చెలరేగిన మంటలు వారిని తీవ్ర భయానికి గురిచేశాయి. అయితే డ్రైవర్ చూపిన అప్రమత్తతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నుంచి విజయవాడకు ఆర్టీసీ బస్సు బయలుదేరింది. ప్రయాణికులు తమ పనుల్లో తాము ఉండగా బస్సు గొల్లపూడి ప్రాంతానికి చేరుకుంది. అకస్మాత్తుగా బస్సు ఇంజన్ భాగం నుంచి దట్టమైన పొగలు రావడాన్ని డ్రైవర్ గమనించాడు. వెంటనే ఇంజన్ నుంచి మంటలు ఎగిసిపడడం చూసి డ్రైవర్ షాక్కు గురయ్యాడు. పరిస్థితి ప్రమాదకరంగా మారుతుందని గుర్తించిన డ్రైవర్ వెంటనే బస్సును రోడ్డు పక్కకు నిలిపివేశాడు. బస్సులో మంటలు చెలరేగడం చూసిన ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళన చెందారు. మంటలు వేగంగా వ్యాపిస్తుండడంతో ప్రయాణికులు భయంతో వణికిపోయారు. బస్సులో నుంచి త్వరగా బయటకు రావాలని అందరూ ఒకేసారి తలుపుల వైపు పరుగులు తీశారు. కొందరు ప్రయాణికులు ప్రాణభయంతో కిటికీల నుంచి బయటకు దూకేశారు. కిటికీల నుంచి దూకడం వల్ల కొంతమందికి స్వల్పంగా గాయాలయ్యే అవకాశం ఉన్నప్పటికీ మంటల బారిన పడకుండా బయట పడడమే ఇప్పుడు ముఖ్యమని అందరూ భావించారు. బస్సు నుంచి ప్రయాణికులంతా సురక్షితంగా బయటకు రాగానే అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరికొద్దిసేపు ఆలస్యమైతే ఘోరం జరిగి ఉండేదని అక్కడి వారందరూ ఆందోళన వ్యక్తం చేశారు.